ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ కూడా శుభములు. ఈ నూతన దినంలో దేవుడు మనల్ని తన నూతనమైన వాత్సల్యంతో కాచి కాపాడునుగాక. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని చాలాసార్లు మనము చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆ కీర్తన మనకందరికీ కంటతావచ్చు. అయితే లేమి కలిగినప్పుడు మనం చాలాసార్లు దుఃఖపడుతూ ఉంటాము. కానీ దేవుడు సమస్తమును మనకు విస్తరించి ఇవ్వగలడు అని మనం నమ్మితే ఆ విశ్వాసంతో మనము ఆ విధంగా దీవెనలు పొందుకోవచ్చు కదా. మన దగ్గర ఏమీ లేదు అని మనం అనుకుంటూ ఉంటాము. శిష్యులు కూడా అలాగే అనుకున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఎంతోమంది జనసమూహము చేరి వాక్యం విన్నారు, చాలా సంతోషంగా విన్నారు. అయితే వారు ఆకలి కొన్నప్పుడు ప్రభు వారికి ఆహారం పెట్టాలని అనుకున్నారు. అయితే చాలామంది జనులు ఉన్నారు. ఇంతమంది భుజించడానికి ఎక్కడి నుండి వీరికి రొట్టెల్ని మేము ఎలా తేగలము అని శిష్యులు అడిగినప్పుడు శిష్యులకి అర్థం కాలేదు. ఫిలిప్పుని అడిగాడు. ఫిలిప్పు అర్థం కాలేదు. ఫిలిప్పు అయితే ఎలా ప్రభా, ఇంతమందికి కొంచెం కొంచెం పుచ్చుకోవడానికైనా 200 దీనారముల రొట్టెలు చాలవే అని లెక్కలేశాడు. అయితే ప్రభువుకు అప్పటికే తెలుసు, తాను ఏం చేయాలనుకున్నాడో ఆయనకు ముందుగానే తెలుసు. అయితే ఒక శిష్యుడు గమనించాడు, అక్కడ ఒక చిన్నవాని వద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. కానీ ఇవి ఇంతమందికి ఏమాత్రం సరిపోతాయి అని. అయితే అతనికి వచ్చిన ఆ ఆలోచన కూడా గొప్పదే. ఎందుకంటే ఆ ఆలోచన రావడంలోనే ప్రభువు ఆ ఆలోచనను అందిపుచ్చుకున్నాడు. ఆ చిన్నవాని వద్ద ఉన్న 5 రొట్టెలు 2 చేపలు చాలు అని ప్రభువు తలంచాడు. ఎందుకంటే ఆయన చేతిలో అద్భుతం జరుగుతుంది. ఆయన చేతిలో ఏదైనా కూడా విస్తరిస్తుంది. మరి ఆయన చేతిలో పెట్టడమే కదా కావాలి. చిన్న బిడ్డలు ఎవరైనా తన ఒకవేళ ఆ బిడ్డ యొక్క తల్లి అతనికి ఇచ్చి పంపించిందేమో, ఇష్టపడరు కదా, ఎవరికైనా వేరే వాళ్ళకి ఇవ్వడం ఇష్టపడరు. కానీ ఆ చిన్న బాలుడు తన దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు కూడా సంతోషంగా ఇచ్చాడు. ఆ శిష్యులు అది తీసుకొని మరి ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ఆ 5 రొట్టెలు 2 చేపలను ప్రభువు తన చేతిలోనికి తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. ఎంత అద్భుతం కదా. ఎంతగా ఆయన అలా తింటూ ఉంటే, అవి పంచి పెడుతూ ఉంటే అలా ఇంకా ఇంకా పుడుతూనే ఉన్నాయి. ఎంతమందికి ఉన్నారు అక్కడ మనుషులు అంటే, అక్కడ ఉన్నటువంటి వారు దాదాపు 5,000 మంది అని చెప్తున్నారు. 5,000 మంది కాదు, కానీ 5,000 కంటే మించే ఉంటారు. ఎందుకంటే 5,000 మంది పురుషులు మాత్రమే. వాళ్ళ భార్యలు, పిల్లలు అందరినీ లెక్క వేసుకుంటే దాదాపు 15,000 మంది వరకు కూడా కావచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న పిల్లవాని ఔదార్యము, అలాగే ప్రభువు దానిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఈ 2 కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మన జీవితంలో చాలా చిన్నవి అని మనం అనుకున్నవే అవి దేవుని చేతిలోకి వస్తే అవి సమృద్ధిగా అవుతాయి. ఆ బ్రెడ్ అంటే ఆ రొట్టెలు కేవలం 5. అవి చాలా కొద్దిగా అనిపిస్తాయి కదా. ఇంతమందికి ఇవేం సరిపోతాయి అని శిష్యులు కూడా అనుకున్నారు కదా. అలాగే మన యొక్క బలం కూడా, ఇంకా నాకు అసలు బలం లేదు, ఇంకా నేనేం చేయలేను అని అనుకునే పరిస్థితి. ఒక్కొక్కసారి నాకున్న స్కిల్స్ సరిపోవు ప్రభా, నేను ఇంత గొప్ప ప్రాజెక్ట్ చేయడానికి నాకు సరిపోదు, ఇంత పెద్ద బిజినెస్ చేయడం నా వల్ల కాదు అని మనకు అనిపిస్తూ ఉందేమో. ఇంత పెద్ద కార్యం నా ఎదుట ఉన్నది, ఈ పెద్ద కార్యం నేను చేయలేను అని కొంతమంది అనుకుంటూ ఉండవచ్చు. మన ముందు ఉన్నటువంటి ఒక ఇల్లు కట్టించడమా, పెళ్లి చేయడమా, లేకపోతే ఇంకేదైనా పెద్ద ఫంక్షనా, లేకపోతే మన జీవనాధారమైనటువంటి
వ్యాపారమా, ఉద్యోగమా, ఏదైనా మనం చేయలేని స్థితిలో ఉన్నామా? అయితే మనకున్న కొద్దిపాటి స్కిల్, మనకున్నటువంటి కొద్దిపాటి డబ్బు, మనకున్నటువంటి కొద్దిపాటి ప్రయత్నం ఏదైనా సరే ఆయన చేతిలో పెడితే నీ బలము ఇంకా అధికమవుతుంది. నీ నీ దగ్గర ఉన్నటువంటి ఆ పెట్టుబడి అధికమవుతుంది. నీకున్న స్కిల్స్ మల్టిప్లై అవుతాయి. తప్పకుండా నీకు కావలసిన శక్తిని, బలంను దేవుడు ఇవ్వగలడు. అయితే మనకు ఉండవలసింది ఏంటంటే ధైర్యం ఉండాలి. అది ఆయన చేతిలో పెట్టగల ధైర్యం ఉండాలి. ఆ చిన్న బిడ్డ అనుకోలేదు, 5 రొట్టెలు 2 చేపలు ఇంతమందికి ఏం సరిపోతాయి, నేను ఇది ఇచ్చినా ఏం ప్రయోజనం అనుకుని అతను ఇవ్వకుండా ఉండి ఉంటే అంత గొప్ప అద్భుతం అక్కడ జరిగేది కాదు. ఆ శిష్యులు కూడా ఆ ఆలోచన వారికి రాకపోతే, ఈ అబ్బాయి దగ్గర ఉన్నాయి కానీ ఇవి ఏమాత్రం అని అనుకున్నారు కదా. ఆ మాత్రమే చాలు అని ప్రభు అంటున్నాడు. నీ చేతిలో ఉన్నది కొద్ది మాత్రమే అయినా చాలు. ఆయన దానిని విస్తరించగలడు, దానిని అభివృద్ధి చేయగలడు, దానిని సమృద్ధిగా నీ కొరకు చేయగలడు. ఒక బీద విధవరాలు, ఆమె అప్పుల బాధతో బాధపడుతూ తన కుమారులను ఆ అప్పుల వాళ్ళు పట్టుకొని పోతున్నారు అని ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్త చెప్పిన మాట, నీ దగ్గర ఏముంది అన్నాడు. నా దగ్గర కొద్దిగా నూనె ఉంది. అయితే ఆ కొద్ది నూనెనే నువ్వు ఖాళీ పాత్రలలో పోయమని చెప్పాడు అతను. ఎంత అద్భుతం జరిగిందో మనం చూసాం కదా. మరి అలాంటి దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు. ఆయన సమస్తం చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనం అనుకుంటాం నా దగ్గర ఉన్నది ఇది ఏమాత్రమో, నా దగ్గర ఉన్నది ఇది ఎంత మాత్రం అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు దాన్నే చాలా ఎక్కువగా చూస్తాడు. అయితే ఆయన యొక్క కృప అంతకంటే అధికమైనది. అనేకమైన మన పాపాలను ఆయన క్షమించగలడు. మన అవసరతలన్నీ కూడా ఆయన తీర్చగలడు. నువ్వు భయపడుతున్నావా? ఆ భయాన్ని తీర్చేయగలిగినటువంటి నిరీక్షణ ఆయన మనకి ఇవ్వగలడు. నీ పైన కటాక్షం చూపించగలడు. నీ పాత జీవితం, గత జీవితాన్ని ఆయన తుడిచివేయగలడు. నీ సమస్త పాపములను ఆయన తన వీపు వెనక వేసుకుంటాడు. మరి కాబట్టి మనము ఎంతో ధైర్యంగా ఆయన సన్నిధికి వెళ్ళగలిగితే ఆయన మనల్ని ప్రేమించి మనకు సమస్తం చేస్తాడు. ఆయన పైన కేవలం మనం ఆధారపడాలి. అదొకటే చాలు. ఇక నా వల్ల కాదు, ఇంకా నేను చేయలేను, ఇంకా నాకు శక్తి లేదు అని అనుకుంటే దేవుడు నిన్ను ప్రేమించి నీకు శక్తినిచ్చి సమస్తమును కూడా దీవించి ఇంకా ఇంకా నిన్ను అభివృద్ధి చేయగలడు. ఒకవేళ ఈ సమయంలో ఎవరైతే ఇలాంటి లేమిలో ఉన్నారో, స్కిల్స్లో లేమి, కష్టంలో, పరిస్థితులలో ఒక అవసరత కొరకు లేమిలో, ఆ అవసరతను తీర్చడానికి కావాల్సినది ఏదో అది లభించటం లేదు, బలము లేదు, శక్తి లేదు, ఇలాంటి అనేక విషయాలలో లేమి మనం కలిగి ఉన్నట్లయితే, సంతానం లేదు అని దిగులు పడేవారు, వివాహం కావడం లేదు అనే లేమిలో ఉన్నవారు, నిరుద్యోగము అనే లేమిలో ఉన్నవారు, ఎలాంటి లేమి అయినా సరే దేవుడు దానిని తీసివేస్తాడు. తగిన కాలంలో ఆయన చేస్తాడు. ఆయన పైన విశ్వాసం ఉంచి నమ్మకంతో మనము ఎదురు చూడాలి. మనము ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఆయన సమస్తం చేయగలడు అన్న ధైర్యం మనకు ఉన్నట్లయితే మనం ఎదురు చూడగలం కదా, నిరీక్షణ కలిగి ఉండగలం కదా. అది ఒక అంతమందికి ఆహారం పెట్టినటువంటి ఆ ప్రభువు ఈనాడు కూడా అదే ప్రభువే. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఈ దినం కూడా మనకు లేమిగా ఏదైతే ఉన్నదో దానిని సమకూర్చగలిగినటువంటి దేవుడు. ఆయన నిన్ను చూస్తున్నాడు, నీ అవసరతంతో చూస్తున్నాడు. నిన్ను ఎప్పుడు కూడా విడువడు, ఎడబాయడు. ఎంటీ హ్యాండ్స్తో నిన్ను ఉంచడు, ఖాళీ చేతులతో నిన్ను ఉంచడు. నీ చేతులను ఆయన సమృద్ధి అయిన రీతిగా దీవిస్తాడు. సమృద్ధి అయిన జీవం అనుగ్రహించడానికి ఆయన మన దగ్గరికి వచ్చాడు. ఆయన మనకు సమస్తమును కూడా సమృద్ధిగానే ఇస్తాడు. అయితే మనము ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నామా? మనకున్న ఆ కొద్దిని ఆయనకి ఇచ్చినట్లయితే ఆయన దానిని మల్టిప్లై చేస్తాడు. మనము చాలా చిన్నది అని అనుకుంటున్నప్పటికీ కూడా ఆ చిన్నదాన్నే ఆయనకి ఇద్దాం. ఆయన మనల్ని ఎంతో అద్భుతంగా దీవించి విస్తరించి మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి కృపావర్తన దీవించునుగాక.
సర్వశక్తిమంతుడా, సర్వాధికారమైన దేవ, నీకు వందనములు, స్తోత్రం నాయన. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు తండ్రి, మా ప్రభ, నీవు చేసినటువంటి ప్రతి మేలును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయన. మా ప్రభ, నీవు ఏమైనా చేయగలవు తండ్రి, నీకు సమస్తము సాధ్యం కాబట్టి మేము నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా తండ్రి దేవా, నీవు సమస్తమును దీవించగలవు, సమస్తమును అభివృద్ధి చేయగలవు, విస్తరించగలవు, ఆశీర్వదించగలవు, మాకున్న కష్టములన్నీ తీర్చగలవు, మా కొరతలను తీర్చగలవు, మా ప్రభా మా అవసరతలను తీర్చగలవు. దేవా, నీకే వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, నీ సన్నిధిలో ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో తండ్రి మీరు ఎరుగుదురు. ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్న దేవుడు మా తండ్రి. ప్రతి హృదయం ఎరిగిన దేవుడు. ప్రతి హృదయం నీ ఎదుట తెరిచిన పుస్తకంగా ఉన్నది మా ప్రభా. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరూ వారి హృదయంలో ఏ కోరికనైతే కోరుకుంటున్నారో, ఏ పరిస్థితి వారు కలిగి ఉండి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో ఆ యొక్క పరిస్థితులన్నింటినీ మీరు మారుస్తారని మేము నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతమంది ఉద్యోగాల కొరకు ఆశపడుతున్నారు తండ్రి, వారికి తప్పకుండా ఉద్యోగాలు అనుగ్రహించండి. వారికి ఉన్నటువంటి కష్టములు తీర్చండి, ఆర్థిక ఇబ్బందులు తీర్చండి, అప్పులు తీర్చివేయండి నాయన. ఎవరెవరైతే ప్రభా నూతన కార్యములు ప్రారంభించాలనుకుని కొంత కావలసినంత డబ్బు లేదని, పెట్టుబడి లేదని ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రభా, అలాంటి వారందరినీ కూడా మీరు దీవించి వారి హస్తములను ఆశీర్వదించి వారి అవసరతలను తీర్చండి ప్రభా, విస్తరింపజేయండి మా తండ్రి దేవ. వారి ఏ కొరత లేకుండా సమస్తమును జరిగించమని ప్రార్థిస్తున్నాము. నూతన బిజినెస్ స్టార్ట్ చేస్తున్న వారికి, ఇల్లు కట్టిస్తున్న వారికి, వివాహములు చేస్తున్నటువంటి వారికి, ప్రతి ఒక్కరికి కూడా నాయన మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతమంది అయితే నాయన వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించండి మా దేవా ప్రభా. మరి సంతానం కొరకు నీ వైపు చూస్తున్న బిడ్డలందరినీ కూడా దర్శించి వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా. మరి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతూ తండ్రి నీ వైపు చూస్తున్నారు, పడకలలో పరుండి నిన్ను ప్రార్థిస్తున్నారు నాయన దేవా. వారి ఆర్తనాదాలు మీరు వింటున్నారు, వారి హృదయాలలో ఉన్నటువంటి దుఃఖం మీరు చూస్తున్నారు, వారి వేదన చూస్తున్నారు నాయన. దయ ఉంచండి ప్రభా, వారిని దర్శించి వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది ఐసీయూలలో ఉన్నారు నాయన, వెంటిలేటర్పై ఉన్నారు తండ్రి దేవా. వాళ్ళని మీరు తాకండి, స్వస్థపరచండి తండ్రి ప్రభా. కుటుంబ సభ్యులంతా ఎంతో ఆందోళనలో ఉన్నారు నాయన, ఆ ఆందోళనంతా తొలగించండి మా ప్రభా. నైనా వారికి సంతోషం అనుగ్రహించండి ప్రభా. మరి ఆర్థికంగా కూడా చితికిపోతూ ఉంటారు నాయన. ఒక్కరు హాస్పిటల్లో ఉంటే ఎంత ఖర్చులు అవుతాయో ప్రభా. మరి తండ్రి అలాంటి స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి ప్రభా వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది వేదనకరమైన పరిస్థితులలో ఉన్నారు నాయన ప్రభా. భయంకరమైన వ్యాధులతో బాధపడుతూ తండ్రి సొంత వాళ్ళే వాళ్ళని చూసుకోలేని స్థితిలో ఎంతో భయంకరమైన పరిస్థితులలో ఉన్న కొంతమందిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి వారికి ఆదరణ కలిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మానసిక రుగ్మతలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దర్శించండి మా తండ్రి దేవా. వారికి ఆ పరిస్థితిని మరి అపవాది తీసుకొచ్చాడేమో మరి మాకు తెలియదు, కానీ ప్రభా మీరు ఆ అపవాదిని దయ ఉంచి బంధించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి వారికి ప్రార్థించాలని అర్థం కాదు, ఆ మానసిక స్థితిలో ప్రార్థించడానికి రాదు నేను ప్రభా. మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే అలాంటి స్థితిలో ఉన్నారో వారి గురించి కుటుంబంలోని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిస్తుండగా మా తండ్రి దేవా మరి దయ ఉంచి వారిని స్వస్థపరచమని వేడుకొంచున్నాము మా తండ్రి. ఎంతోమంది వ్యసనాలకు గురై భయంకరమైన స్థితిలో ఉన్నారు ప్రభా. కుటుంబ సభ్యులంతా ఎంతగానో దుఃఖపడుతూ ఉన్నారు. దయ ఉంచండి, వాళ్ళని కూడా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాము. స్వస్థపరచండి, రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాం. వారి హృదయాలను దర్శించండి, వారి మనోనేత్రాలను వెలిగించండి ప్రభా. నేను తెలుసుకునేలాగా నీ సిలువ విలువను గ్రహించేలాగా వారి హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్యాయాలకు గురైనటువంటి వాళ్ళని గురించి ప్రార్థిస్తున్నాము. వారికి న్యాయం జరిగించండి ప్రభా. మీరు న్యాయవంతుడు మా తండ్రి దేవా. ప్రతి ఒక్కరి పక్షంగా వ్యాజ్యమాడి దేవుడు అంటున్నారు నాయన. కృప చూపించి ప్రతి ఒక్కరి పక్షంగా మీరు
న్యాయం జరిగించమని వేడుకొంచున్నాం ప్రభా. ల్యాండ్ ప్రాబ్లమ్స్, కోర్టు సమస్యలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు కాపాడి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, సేవకులను ఆశ్రయించండి, వారి సేవను మీరు అభివృద్ధి పరచండి. మా తండ్రి ఎంతోమంది మందిరాలు కట్టించుకుంటున్నారు నాయన. అయితే ప్రభా, ఆర్థికమైనటువంటి వనరులు లేక ఎన్నో కట్టడాలు అలా నిలిచిపోయి ఉంటున్నాయి. మా ప్రభా, మీరు కృప చూపించి ఆ పరిస్థితులను బాగు చేయమని, ప్రభా ఆర్థిక వనరులను కుమ్మరించమని, సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఇంకా ఎంతమంది అయితే అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు, మా తండ్రి ఏ అవసరతల నిమిత్తం ప్రార్థన చేస్తున్నారో అవసరతలన్నీ కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మరి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. భయంకరమైన యుద్ధ వాతావరణం ఉన్నది. అయితే ప్రభా, ఆ పరిస్థితులన్నీ కూడా నీ కంట్రోల్లో ఉన్నాయని మేము నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇజ్రాయెల్ దేశంలో దీవించండి, యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. దయగల మా తండ్రి, మా దేశంను దీవించండి, మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవుల పట్ల జరుగుతున్న దాడులను ప్రభా యేసునామములో అరికట్టండి. మా ప్రభా నైనా ప్రతి చోట కూడా శాంతిని సమాధానమును కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, ఎన్ని కుటుంబాలలో కలతలు ఉన్నాయో వాటిలో ఆ కలతలను కూడా తీసివేయమని, సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది ప్రభా మరి ఉద్యోగ జీవితాలలో కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు నాయన. ఆ సమస్యలను మీరు తొలగించి ఆ యొక్క ఉద్యోగ జీవితాలలో సామరస్యం కలిగిన మంచి పరిస్థితులను దయచేయమని, సంతోషకరమైన వాతావరణమును దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మరి మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో కాపాడుతున్నారు. ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఎవరికి ఏ అవసరత ఉన్నా కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి దయగల దేవా, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరిస్తున్నందుకై నీకు వందనములు. ఈ దినం బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతయు మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ప్రతి ఒక్కరి హృదయాలనునైనా మీరు తాకండి. మా ప్రభా, నీ ముఖకాంతిని వారిపైన ప్రకాశింపజేసి సంతోషము సమాధానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, మరి నీ యొక్క దీవెనలు ప్రతి ఒక్కరిపైన కుమ్మరించమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ అన్నిటికీ జవాబు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.